4000 కోట్ల నిధులు ఇండస్ట్రీ కారిడార్లపై గోయల్కు వినతి. లెదర్ పార్క్, హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ కి కేంద్రం సానుకూలం. మేడిగడ్డపై ఎంక్వైరీ మొదలైంది. కాళేశ్వరంపై లేఖ రాశాం. అప్పుల స్థాయిలో రైతులకు మేలు చేయలేదన్న ఉత్తమ్. సొంతూళ్లకు జనం. ఏపీ వైపు 50,000కు పైగా వెహికల్స్. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. కైట్స్ స్వీట్స్ ఫెస్టివల్ ప్రారంభించిన జూపల్లి, పొన్నం. రాజ్భవన్ సంక్రాంతి సంబురాల్లో గవర్నర్ తమిళిసై. పాత పెన్షన్ విధానం తేవాలన్న ఉద్యోగ సంఘాలు. రాష్ట్రంలో కోరుకున్న మార్పు వచ్చిందన్న కోదండరాం. కొడుకు పెళ్లికి చంద్రబాబుకు షర్మిల ఇన్విటేషన్. రాజకీయం లేదు, పాత సంప్రదాయమేనని కామెంట్. ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి అయోధ్యకు రైలు. రామయ్యకు సికింద్రాబాద్ నుంచి 1200 కిలోల లడ్డు. ఇండియా కూటమి భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చ. కన్వీనర్ గా ఖర్గే పేరు త్వరలో ప్రకటించే ఛాన్స్. బీసీ నేతలతో రాహుల్ భేటీ. కులగణనపై హామీ. అగ్రకులాలకిచ్చారు. బీసీల మాటేంటన్న జస్టిస్ ఈశ్వరయ్య. ఎమ్మెల్సీలపై ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ. రేపు మణిపూర్లో జోడో న్యాయ యాత్రకు రాష్ట్ర నేతలు. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్ తో డిస్కస్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు సృష్టిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగటంపై విజిలెన్స్ విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ వయా మిర్యాలగూడ, విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ కు తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఢిల్లీలో పీయూష్ తో జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీని ఉపసంహరించుకున్నామని చెప్పారు. కొత్త ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాలని కోరారు రేవంత్, బట్టి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కు కేటాయించిన నేషనల్ డిజైన్ సెంటర్ ను విజయవాడకు తరలించారని చెప్పారు రేవంత్, బట్టి. దీన్ని తెలంగాణకు ఇవ్వాలన్నారు. కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని, కేంద్రం అనుమతి ఇస్తే వెంటనే భూమి కేటాయిస్తామని చెప్పారు. పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ కు ఇచ్చిన బ్రౌన్ ఫీల్డ్ హోదాను మార్చి గ్రీన్ ఫీల్డ్ హోదా ఇవ్వాలన్నారు. టెక్నికల్ టెక్స్టైల్ టెస్టింగ్ సెంటర్ ను రాష్ట్రానికి కేటాయించాలన్నారు. జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. తాము చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఆయనతో చర్చించినట్టు సమాచారం. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ల వంటి నామినేటెడ్ పోస్టుల భర్తీపైన డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన కొంత ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై చర్చించారు. జూన్ నాటికి కొత్తగా 50,000, డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ సర్కార్ నీటిపారుదల శాఖలో ఎక్కువ అప్పులు చేసినా తగిన ప్రతిఫలం రాలేదన్నారు ఉత్తమ్. అవసరం ఉన్నంత మేరకే ఖర్చులు చేయాలన్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ ను మంత్రులు ప్రారంభించారు. తాగడానికి నీళ్లు లేని దేశాలు కూడా టూరిజంలో ఎంతో అభివృద్ధి చెందాయని, అన్ని వస్తువులు ఉన్న మనం ఎందుకు వెనుకబడ్డామని ప్రశ్నించారు జూపల్లి. టూరిజం అభివృద్ధి చేసే ప్రతి చోటకు రవాణా సౌకర్యాన్ని పెంచుతామన్నారు పొన్నం. సంక్రాంతి, కనుమని 3 రోజుల పండుగ జరుపుకుంటాం.
ఈ పండుగ సందర్భంగా పతంగులు గాలిపటాలు కూడా ఎగరేసే కార్యక్రమం చేస్తాం. నేను చిన్నప్పుడు కూడా గోడలెక్కి చెట్లెక్కి ఆ పతంగులు ఎగరేసేవాళ్ళం. మరి ఈనాడు గ్రామాల్లో ఆ వాతావరణం తగ్గింది. అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పండుగలు, మన కళలు, మన ఆటలు, మన పాటలు వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 6 గ్యారెంటీలను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా రామగిరి, మందని మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వం దుబారా ఖర్చులు చేసిందన్న శ్రీధర్ బాబు ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. మా 6 గ్యారెంటీలు ప్రధాన ధ్యేయం. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన అర్హులదారు అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక చేసే కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక రేపు మణిపూర్ నుంచి ప్రారంభమయ్యే రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభానికి అటెండ్ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఢిల్లీ చేరుకొని దావోస్ వెళ్లనున్నారు. ఈ నెల 18 వరకు దావోస్ లో పర్యటించనున్నారు సీఎం. ఇక 18న లండన్ వెళ్లి 21న తిరిగి హైదరాబాద్ రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీల అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమన్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని చెప్పారు. అయోధ్య రామమందిరం నిర్మాణాన్ని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. కేటీఆర్ అబద్దాల కోరని తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీ, అమిత్ షాను సీఎం హోదాలో రేవంత్ కలిశారన్నారు కాంగ్రెస్ నేతలు. బీసీ కులగణనకు కట్టుబడి ఉన్నామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అన్ని సమస్యలకు కులగణనే పరిష్కారమన్నారు. ఢిల్లీలో బీసీ సంఘాల నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్య, జార్జుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. కేంద్రం కులగణన చేయడం లేదని రాహుల్తో చెప్పారు జస్టిస్ ఈశ్వరయ్య. లెక్కలు తేల్చకుండానే అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ జనగణన చేయాలన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. కులగణన లేకున్నా రామాలయం పేరుతో ఇంటింటికి అక్షింతలు పంచుతున్నారన్నారు బీసీ సంఘాల నేత జార్జుల శ్రీనివాస్. ఇప్పుడు ఏదైతే సామాజిక న్యాయం పెరుగుతుందో, జాతీయ జనగణన జరగాలనే డిమాండ్ పెరుగుతుందో, రాహుల్ గాంధీ గారు ఈ నినాదం ప్రత్యక్షంగా తీసుకున్నారో, ఇప్పుడు హిందుత్వము, తర్వాత రామాలయము, తర్వాత అయోధ్య, ఈ విషయాలు పైకి తెస్తున్నారు. ఇంటింటికి అక్షంతలు పెడుతున్నారు కానీ ఇంటింటి జనగణన చేయట్లేదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎజెండాగా దీన్ని కులగణన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నప్పటికీ కులగణన చేయకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా మేము కులగణన చేస్తాం. కులగణనతో పాటు జనాభా దామాష్ ప్రకారం మీకు రిజర్వేషన్లు పెంచడానికి చూస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానన్నారు మల్లు రవి. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్య రామాలయ ప్రారంభాన్ని బీజేపీ సొంత హక్కులా భావిస్తోందని విమర్శించారు. రాజీవ్ హయాంలోనే రామాలయానికి ఫౌండేషన్ వేశామని, కోర్టు కేసులతో గుడి కట్టలేదన్నారు మల్లు రవి. వాళ్ళు చేసేది ఏంటి? రాముడు సందేశాన్ని అనుసరించకుండా రాముడు బొమ్మను పెట్టి దాన్ని బీజేపీ పార్టీకి అనుకూలమైన ఒక దేవుళ్లాగా చూపిస్తున్నారు. అంతకుముందు నన్ను జడ్చెల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మొన్న కూడా చాలా ఒత్తిడి వచ్చింది. నేను మాటిచ్చాను నాగర్ కర్నూలుకే పోటీ చేస్తానని. ఇప్పుడు కూడా నాగర్ కర్నూలులోనే పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తాను. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందన్న కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్ కేటీఆర్ అబద్దాల కోరు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాని కలవక ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు వేరువేరుగా జరగనున్నాయని ఈసీ ప్రెస్ నోట్ విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మక్కైనందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 వేరువేరు నోటిఫికేషన్స్ రావటం జరిగింది అనే మాట వారు చెప్పారు. అది కూడా రేవంత్ రెడ్డి గారు అమిత్ షాను కలిసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుందనే ఆరోపణ చేశారు. అది శుద్ధ అబద్ధం. ఈ ఆరోపణ కేటీ రామారావు ఒక అబద్ధాల కోరు అనే విషయాన్ని రూఢి చేస్తుందన్నమాట మనం చేస్తా ఉన్నాను. హైదరాబాద్ సోమాజిగూడలోని నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్.
బీజేపీకి ఈ మధ్యనే రాజీనామా చేసిన విక్రమ్ గౌడ్ పార్లమెంట్ ఎన్నికల ముందు పొన్నంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే హైదరాబాద్ లో తన తండ్రి ముఖేష్ గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నంకు వినతి పత్రం అందించారు విక్రమ్ గౌడ్. ఆటో కార్మికులకు సర్కార్ న్యాయం చేసే వరకు పోరాడతామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మంచి కార్యక్రమమన్న ఆయన ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరి కడుపు కొట్టొద్దన్నారు. ఇక బీఆర్ఎస్ అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తారన్నారు మల్లారెడ్డి. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని, రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మందిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్మికుల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు హరీష్ రావు. ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఉచిత బస్సు మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. కానీ మీరు కార్మికులు దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న మధ్యనే హైదరాబాద్ లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటి ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరు ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సిద్దిపేటలో కోమటి చెరువు దగ్గర జరిగిన కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు హరీష్ రావు. ప్రతి ఒక్కరూ పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పారు. సంక్రాంతి అంటే రైతుల పండుగ అని, చిన్న పెద్ద అంతా సంతోషంగా పతంగులు ఎగరవేయాలని అన్నారు. కైట్ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలతో కలిసి కైట్స్ ఎగరేశారు ఎమ్మెల్యే హరీష్. ఒకటి ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం, అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటిది పతంగుల పండగ. జనరల్ గా ఎండ గుమ్మంటే పిల్లలు పోతారా? ఈ కాలంలో ఎండ కొడుతుందంటే అసలే పోరు. పతంగిని ఎలా దారం అద్భుతంగా పైకి ఎగిరే విధంగా ఒక ఆధారంగా నిలబడుతుందో ఆ పిల్లలకు తల్లిదండ్రులే ఆధారం. ఆ పిల్లలను చక్కటి మార్గములో చక్కటి నడవడికలో నడిపించేది ఆ తల్లిదండ్రులు అనే విషయాన్ని పిల్లలు గ్రహించారు. బీఆర్ఎస్ అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తారన్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. 21 తారీఖు మా మీటింగ్ ఉంది, పార్లమెంట్ మీటింగ్ నియోజకవర్గంది. ఆ మీటింగ్ లో ఎవరి అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు, నా పేరు చెప్తే నేనే లోడతా. ఇటీవలే మేడ్చల్ జిల్లా నాయకులతో కలిసి వెళ్లిన గోవా టూర్ తనకు మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం, ధ్యానం చేయాలన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో జరిగిన పతంగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మల్లారెడ్డి. చిన్నారులకు పతంగులను ఇచ్చి సంక్రాంతి విషెస్ చెప్పారు మల్లారెడ్డి. చాలా మంచిగా అనిపించింది. గోవాలో అన్ని మంచిగా ప్యాలెస్ సూట్ ఎక్కినా, మంచిగా అండర్ వాటర్ సీ పోయినా, అందరు కూడా నా లెక్క మెయింటైన్ చేయాలి. హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ అ వెల్త్. వెల్త్ కాదు, వెల్త్ కంటే కూడా ఎక్కువ. హెల్త్ లేనిది ఏమీ లేదు జీవితంలో. సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగరేశారు ఎమ్మెల్యేలు హరీష్ రావు, మల్లారెడ్డి. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇండియా కూటమి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను ఎన్నుకున్నారు. ఇవాళ జరిగిన వర్చువల్ భేటీకి కూటమిలోని 10 పార్టీలు హాజరయ్యాయి. నితీష్ పేరును తొలుత ప్రతిపాదించగా ఆయన నిరాకరించారు. దీంతో ఖర్గేకి బాధ్యతలు అప్పగించారు. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చిందని, త్వరలో మరో సమావేశంలో మరింత స్పష్టత వస్తుందని అన్నారు నేతలు. ఇటు ఢిల్లీలో సీట్ల సర్దుబాట్లపై రాహుల్ ఖర్గేతో చర్చించారు కేజ్రీవాల్. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి వరుస సమావేశాలు కొనసాగిస్తోంది. ఇవాళ వర్చువల్ గా భేటీ అయిన కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు. తొలుత ఈ పదవిని చేపట్టాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూటమి నేతలు కోరారు. అందుకు నితీష్ నిరాకరించారు. కాంగ్రెస్ లోనే ఓ వ్యక్తిని కూటమి కన్వీనర్ గా ఎంపిక చేయాలని సూచించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన కూటమి నేతలు ఖర్గేకే బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. कांग्रेस को ही चेयरमैन बनना चाहिए और कोई बात मुख्यमंत्री जी शुरू से कहते हैं. కూటమికి మెజారిటీ వస్తే మంచి వ్యక్తిని దేశానికి ప్రధానిగా అందిస్తామన్నారు శరద్ పవార్. ప్రధాని అభ్యర్థి ఎవరు అనే దానిపై చర్చ అనవసరమన్నారు పవార్. కూటమికి మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహిస్తారని మెజారిటీ సభ్యులు ఆయన పేరును సూచించారన్నారు. వచ్చే సమావేశాల్లో ప్రణాళికతో ముందుకెళ్తామని సూచించారు.
हे उद्योग आहेत हे राष्ट्रीय हेतून आहे आणि त्यामुळे लोकांना त्या संबंधीची नाराजी आहे. कुणाचाही मंदिराला विरोध नाही की कॅन्डिडेट आणि याच्या चर्चा आम्ही केलेली नाही. ఇండియా కూటమిలో సీట్ల పంపకం సానుకూలంగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొనాలని కూటమి నేతలను ఇప్పటికీ ఆహ్వానించారని చెప్పారు. సీట్ల సర్దుబాటులో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిస్తామని చెప్పారు మల్లికార్జున ఖర్గే. ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయని 2-3 సమావేశాల్లో దీనిపై క్లారిటీ రావచ్చన్నారు సిపిఐ నేత డి రాజా. నితీష్ కుమార్ కన్వీనర్ గా ఉండాలని కూటమిలో కోరామని ఆయన నిరాకరించారని చెప్పారు. బీజేపీని ఓడించడమే తమ వ్యూహాలు ఉంటాయని చెప్పారు డి రాజా. And it has been suggested to all the constituents of India Alliance to take up the seat sharing negotiations and conclude the negotiations as early as possible. The name of Mr. Kharge was proposed as chairperson. It was agreed upon. ఇండియా కూటమి సమావేశంపై బీజేపీ నేతలు వ్యంగ్యంగా స్పందించారు. నితీష్ పదవి నిరాకరించారన్న వార్తలు ఫేక్ అన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. ఇండియా కూటమికే సీరియస్నెస్ లేదన్నారు. संयोजक का ऑफर सीरियस था क्या कन्वीनर का? अगर सीरियस था तो पहले क्यों नहीं दिया? अगर नॉन सीरियस था तो अभी क्यों दे रहे हैं? कभी कभी मुझे हंसी आती है कि कैसा गठबंधन है, वैकेंसी है नहीं प्रकाश बाबू. तो अच्छा होता कि ये सब सरकार बनाने समय कुछ होता तो फिर भी बात समझ में आती. सरकार का दूर दूर तक पता नहीं है और ये उठापटक. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్లపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పంజాబ్ తో పాటు ఆప్ బలంగా ఉన్న చోట్ల సీట్లు ఎలా సర్దుబాటు చేసుకోవాలనే దానిపై నేరుగా కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు కేజ్రీవాల్. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కనిమొళి హాజరయ్యారు. బెంగాల్ సీఎం మమతాకు ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా ఆమె భేటీకి హాజరు కాలేదు. శుక్రవారం నాడు మరోసారి కూటమి నేతలు భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ ఫర్నేస్ లో పేలుడు సంభవించింది. ప్లాంట్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారని యాజమాన్యం తెలిపింది. ఫైర్ అయిపోతుంది మళ్ళీ సరే చెప్పు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత న్యాయ యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. మణిపూర్లో రేపు ఉదయం 11 గంటలకు యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్ గాంధీ. 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ పాదయాత్రను రాహుల్ కొనసాగించనున్నారు. ఇది సైద్ధాంతిక యాత్రే తప్ప ఎన్నికల కోసం చేస్తున్నది కాదన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ న్యాయ యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపు ఉదయం మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ యాత్రను కొనసాగించనున్నారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్రను రాహుల్ చేపట్టారు. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర జరగనుంది. 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ పాదయాత్రను రాహుల్ కొనసాగించనున్నారు. మార్చి 20న ఈ పాదయాత్ర ముంబైలో ముగియనుంది. రేపు ఉదయం 11 గంటలకు మణిపూర్ తౌబాల్ నుంచి ఈ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. ఈ యాత్రను ఖర్గే జెండా ఊపి లాంచ్ చేస్తారన్నారు. ముందుగా రాహుల్ మణిపూర్ ఖోంగ్ జోమ్ వార్ మెమోరియల్ ని సందర్శిస్తారని, ఆ తర్వాత యాత్రను మొదలు పెడతారని చెప్పారు. ఖోంగ్ జోమ్ యుద్ధ స్మారకం యొక్క ప్రాముఖ్యత మణిపూర్కే కాదని యావత్ దేశానికే అన్నారు జైరాం రమేష్. थोड़ा हिंदी और अंग्रेजी दोनों में बोलूंगा क्योंकि जैसा कि आप जानते हैं कल 14 तारीख को तोबाल से
भारत जोड़ो न्याय यात्रा की शुरुआत होने वाली है। युद्ध स्मारक जो है, जो एक ऐतिहासिक जगह है, एंड आफ्टर द पब्लिक मीटिंग देयर विल बी द लॉन्च ऑफ द भारत जोड़ो न्याय यात्रा फॉर्मली। అమృత్ కాల్ గురించి ప్రజలకు ప్రధాని మోదీ భ్రమలు కల్పిస్తున్నారని ఫైర్ అయ్యారు జైరాం రమేష్. గత 10 ఏళ్లుగా దేశం అన్యాయానికి గురవుతోందని చెప్పారు. మోదీ హయాంలో జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నామన్నారు జైరాం రమేష్. ఇది సైద్ధాంతిక యాత్రే తప్ప ఎన్నికల కోసం చేస్తున్నది కాదన్నారు. जैसा कि आप जानते हैं, पहले कांग्रेस पार्टी ने भारत जोड़ो यात्रा निकाली थी। 4000 किलोमीटर लंबा भारत जोड़ो यात्रा कन्याकुमारी से कश्मीर तक पद यात्रा था। करीब 250 भारत यात्री थे। मुख्य यात्री राहुल गांधी जी थे और करीब 145 दिन तक ये भारत जोड़ो यात्रा एक परिवर्तनकारी क्षण के रूप में हमारे देश की राजनीति में उभर कर आए। దేశ భవిష్యత్తును రూపొందించే ముఖ్యమైన కార్యక్రమం భారత్ జోడో న్యాయ యాత్ర అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఇది సామాజిక, ఆర్థిక, రాజ్యాంగ న్యాయం కోసం కొనసాగుతుందని అన్నారు. సత్యాన్ని విశ్వసించే ఏ పౌరుడైనా ఈ యాత్రలో పాల్గొనొచ్చని సూచించారు సిద్ధరామయ్య. As Nyaya Yodhas, we stand as the voice for the voiceless, the strength for the weak, and the hope for the hopeless. I call upon each one of you, the proud people of our nation, to join this movement, become a Nyaya Yodha. Raise your voice against injustice. రేపటి కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల పీసీసీలతో పాటు ఇండియా కూటమి నేతలకు కాంగ్రెస్ ఆహ్వానం పలికింది. భారత్ న్యాయ యాత్రలో పాల్గొనాలని ఇండియా కూటమిలోని పార్టీలకు సూచించింది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్యలో ముమ్మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్య అతిథులకు గుర్తుండిపోయే బహుమానాలను ఇచ్చేందుకు రామతీర్థ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఇటు అయోధ్య మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా డెకరేట్ చేశారు. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది వీఐపీలకు అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఆహ్వానాలు పంపారు. వచ్చిన గెస్టులకు గుర్తుండిపోయే గిఫ్టులను రెడీ చేస్తున్నారు తీర్థ ట్రస్ట్ సభ్యులు. దేశీ నెయ్యితో చేసిన ప్రత్యేక మోతిచూర్ లడ్డును ప్రసాదంగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయ పునాది సమయంలో తవ్విన మట్టిని ముఖ్య అతిథులకు గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న ప్రధాని మోదీకి రామ మందిరం యొక్క 15 మీటర్ల చిత్రాన్ని జూట్ బ్యాగ్ లో ఉంచి అందించనున్నారు. దేశవ్యాప్తంగా 11,000 మంది వీఐపీలకు ప్రాణ ప్రతిష్ఠ కోసం ఆహ్వానాలు పంపారు. జనవరి 22న జరిగే వేడుకల కోసం ఆలయ ప్రాంగణంలో 7,500 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారణాసి పూజారి శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠను చేస్తారని, ఆయనతో పాటు 4 ధర్మకర్తలు, 4 పూజారులు ఉంటారన్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 15 జంటలు ఆలయంలో నిర్మించిన 5 మండపాలలో దర్శనమివ్వనున్నారు. రామ్లల్లా ఆలయానికి తలుపుల ఏర్పాటు చివరి దశకు వచ్చాయి. గ్రౌండింగ్ ప్రక్రియతో పాటు 3వ అంతస్తు కోసం రాళ్లను శుభ్రపరిచే పని వేగంగా జరుగుతోంది. జనవరి 19 నాటికి పనులన్నీ పూర్తవుతాయని అధికారులు ప్రకటించారు. రామ్లల్లా గర్భగుడి ప్రధాన ద్వారంపై బంగారు తలుపులు అమర్చారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బాయ్కాట్ చేయడాన్ని రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ కావాలనే సాకులు చెబుతోందని అన్నారు. 4 పీఠాలకు చెందిన శంకరాచార్యులు చెప్పిన కారణాలు ఆమోదయోగ్యం కాదన్నారు. అంతా శాస్త్ర ప్రకారమే జరుగుతోందన్నారు సత్యేంద్ర దాస్. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. 18 to V6 న్యూస్ యాజ్ ఇట్ ఈజ్.